ఓకే, ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే. అండ్ విశ్వా సార్, నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీని కళలను నిర్మించే ఫ్యాక్టరీ, నిజం చేసే ఫ్యాక్టరీ అంటే నన్ను బిస్కెట్ ఫ్యాక్టరీ అన్నారు సార్. కానీ కాదు సార్, నిజంగా టాలెంట్ ఫ్యాక్టరీ మీ వల్ల. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ మోగ్లీ అండ్ మేకింగ్ ఇట్ విత్ ప్యూర్ ప్యాషన్ అండ్ హార్ట్. అండ్ ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్, బట్ విజువల్గా మన డిఓపి గారిని చూసారు. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే భైరవ, అలాగే ఎవ్రీ యాక్టర్, విశాల్, వినయ్, శ్రావ్య, మోనికా, హిమ, అందరు యాక్టర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నవ్ కమింగ్ టు ద లీడ్ పేర్ సాక్షి, ఐ సీ అ కపుల్ ఆఫ్ ప్రౌడ్ పేరెంట్స్ ఓవర్ దేర్. నేను అమ్మాయి వచ్చినప్పుడు సరే బాంబే నుంచి వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా నెట్టుకెళ్తుందో అనుకున్నా. సరే తర్వాత తెలిసింది మ్యూట్ క్యారెక్టర్ అని. కానీ డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్ ఇంకా కష్టం. పక్కన వాళ్ళు డైలాగులు చెప్తుంటే తెలియకుండా రియాక్ట్ కూడా అవ్వకూడదు. అంత అటెంటివ్గా, అంత జాగ్రత్తగా తన ఫస్ట్ ఫిల్మ్ క్యారెక్టర్ని తను అంత బాగా హ్యాండిల్ చేసింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ యూ గోనా హ్యావ్ రియలీ గుడ్ టైమ్ ఎట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ రానా అన్న, థ్యాంక్స్ అన్న. ఆ రోజు మీ ఫోన్ కాల్ వల్ల డేటా అయిపోయిందన్న, నాకు ఇంట్లో డేటా అయిపోయిందన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కాన్స్టెంట్ సపోర్ట్ టు ఎవ్రీబడి హూ డ్రీమ్స్ అబౌట్ సినిమా. మీరు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సైక్ సిద్ధార్థ. అండ్ జస్ట్ కీప్ సపోర్టింగ్ అస్ అండ్ వీ విల్ కీప్ మేకింగ్ యూ ప్రౌడ్. అండ్ ఓకే, రోషన్ గురించి యాక్చువల్లీ చాలా చెప్పాలండి. నాకన్నా హీస్ అ జూనియర్, బట్ అసలు ఎక్కడ కూడా 2 ఫిల్మ్స్ ఓల్డ్ ఆర్ 1 ఫిల్మ్ ఓల్డ్ యాక్టర్ లాగా కాదు. దట్స్ బికాజ్ తను హీ వాక్స్ సినిమా, హీ టాక్స్ సినిమా, హీ బ్రీత్ సినిమా. అండ్ you've got great eyes బ్రో. నాకు సందీప్ గడు ఫుల్ ఇలా ఇదైపోతుంటాడు, రోషన్ గడి కళ్ళు అని చెప్పి. వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ ద రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ you've showed in this film is something for the textbooks. And there are a few instances where నేను నీ నుంచి కూడా నేర్చుకున్నాను. సో I hope you continue to love cinema like how you do and take up beautiful films. నీ first film was with Ravikant, your second film is with Sandeep. You already have a good filmography. You've kickstarted it with good filmography and I wish you do amazing films. And సరోజన్న, 2 విషయాలు చెప్పాలన్న మీ గురించి. ఒకటి మీ యాక్టింగ్ గురించి చాలామంది చెప్తున్నారు హైలైట్. మీ ఫ్యాన్స్ ఏంటన్నా అసలు నెక్స్ట్ లెవెల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాండమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ ఇన్వాల్వ్డ్ విత్ మోగ్లీ. ఇందాక మేకింగ్ చూస్తుంటే ఏంటి ఇంత పెద్ద సినిమా తీసామో మేము, ఇంత కమర్షియల్ సినిమా తీసామో మేము అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వీడియోలో. అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా December 13th థియేటర్స్కి వచ్చి మా సినిమాని బ్లెస్ చేయండి. దీని అంతటికీ ఒకడున్నాడండి కారణం, అండ్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇలా సభాముఖంగా ఆడు ఈడు అంటున్నా నన్ను సీన్లో ఎడిట్ చేసికే, అది మన ఇద్దరిది. కాబట్టి సందీప్, ఐ డోంట్ నో మ్యాన్ వే టు స్టార్ట్. సో నీ ఫస్ట్ ఫిల్మ్తో నీకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, నా ఫ్రెండ్ గడి ఫస్ట్ ఫిల్మ్కి ఒక నేషనల్ అవార్డు వచ్చిందండి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి కోవిడ్ అవ్వడం వల్ల మాకు ఒక థియేటర్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు దొరకలేదు. సో నా గురించి కాకపోయినా, ఎవరి గురించి కాకపోయినా, ఇప్పుడు నాకు తను ఎలాగైతే ఫ్రెండో మీ అందరికీ కూడా అలా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ని వాడిని అనుకుని మీ అందరి బెస్ట్ ఫ్రెండ్ అయిన సందీప్ రాజ్ గురించి మా సినిమాకి చూడండి. 13th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లో చూడండి. ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు మీకు ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది. ఇందులో ఉన్న స్కేల్ కానీ స్పాన్ కానీ అదొక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ దానికి కావాలి. మీకు అక్కడికి వెళ్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్లీజ్ మార్క్ ద డేట్. ఇప్పుడు 12th కాదు, 13th December వస్తుంది. వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, రోషన్ గురించి చెప్పారు, అందరి గురించి చెప్పారు, కానీ మాకు ప్రభాస్ బంటి మోగ్లీ గురించి చెప్తే వినాలని ఉంది. క్యాన్ ఓకే, డైలాగ్ ప్రభాస్ గారిది అర్థమైంది, ఫ్యాన్ కాబట్టి. బట్ మోగ్లీ గురించి ఒక్క అడుగు. మోగ్లీ డైలాగ్స్ మీ అందరికీ మోగ్లీ, నా అక్కడికే సారీ మీ అందరికీ గిట్టు, నా అక్కడికే మోగ్లీ కాదు కదా. ఏంటో ఇంకో ఈవెంట్ నుంచి వస్తున్నా, అందుకు కొంచెం ఫ్లిప్ అయిపోయింది. మోగ్లీ అంటే
మోగ్లీ గురించి చెప్పడం కంటే అండి, మీరు ఇప్పుడు దాకా మీకేమర్థమైంది మోగ్లీ గురించి? మోగ్లీ ఆ, చాలా ప్యూర్, అవును. చాలా అగ్రెసివ్. అంటే జాస్మిన్ ఇంప్యూరా? ఆవిడ ప్యూరే. ఆవిడ ప్యూర్ కాబట్టే జాస్మిన్ మోగ్లీ కలిశారు. ఓకే, మరి నేనేంటి పక్కన? ప్రభాస్ ఫ్యాన్. అది అది యా. ఓకే. బై ది వే కొంచెం ఒక అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభాస్ గారివి చాలా రిఫరెన్స్లు ఉంటాయి ఇందులో. అసలు ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ 100%. ఎందుకంటే ఈ సినిమాలో రోషన్ నేను ఇద్దరం హార్డ్ కోర్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్, బయట కూడా అనుకోండి. అలాగే సార్, విశ్వ సార్ వెళ్ళేటప్పుడు చిన్న అప్డేట్ ఇచ్చి వెళ్ళిపోండి సార్.